హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివని కిడ్నాప్ చేసిన గుణ బాలు కాపాడగలడా? రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే రోహిణి మరియు మనోజ్ని కలపడానికి బాలు అయితే ఒక ప్లాన్ వేస్తాడు. రవి, శృతి మరియు మీనాకి ఆ ప్లాన్ చెబుతాడు. అందరూ అయితే ఓకే అని అంటారు. తర్వాత ప్రభావతి అయితే సత్యంతో కలిసి బయటికి వెళ్తుంది. అప్పుడు మీనా అయితే బాలు ప్లాన్లో భాగంగా రోహిణితో ఇలా అంటుంది. మీ ఆయన నిన్ను కాఫీ తెమ్మనమని అడిగాడు అని చెబుతుంది. దాంతో రోహిణి అయితే ఆనందపడుతూ కాఫీ తీసుకుని వెళ్తుంది. అప్పుడు బాలు అయితే రోహిణి మరియు మనోజ్ ఉన్న రూమ్కి బయనుండి లాక్ వేస్తాడు. ఇంక బాలు, మీనా, రవి మరియు శృతి అయితే ఏం జరుగుతుందో అని అక్కడే నిలబడి వింటూ ఉంటారు. కాని లోపలైతే రోహిణి ఎంతగా మనోజ్ని కన్విన్స్ చేయాలని చూసినా మనోజ్ అయితే కన్విన్స్ ఎవ్వడు. ఇంతలో బయటికి వెళ్లిన ప్రభావతి మరియు సత్యం అయితే బయటికి వస్తారు. కొంత డ్రామా తర్వాత బాలు అయితే లాక్ ఓపెన్ చేస్తాడు. ఇంక మనోజ్ని అయితే ప్రభావతి ఆఫీస్కి పంపిస్తుంది. ఇంక ఇలా ఉంటే శివకి ఆ రోజు నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. కాని పగబట్టిన గుణ అయితే శివని తన మనుషుల చేత కిడ్నాప్ చేయిస్తాడు. శివని కిడ్నాప్ చేసిన విషయం బాలుకి తెలుస్తుంది. ఇంక బాలు మరియు అతని ఫ్రెండ్ ఇద్దరూ శివ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్లకి శివ బైక్ కనపడుతుంది. ఇంతలో అక్కడికి మీనా వస్తుంది. ఏంటి మీరిద్దరూ ఇక్కడ ఉన్నారని అడుగుతుంది. బాలు అయితే ఏం సమాధానం చెప్పాడు. అప్పుడే అనుకోకుండా మీనా అయితే శివ బైక్ చూస్తుంది. అదేంటి, శివ బైక్ ఇక్కడ ఉంది అని అడుగుతుంది. అప్పుడే బాలు అయితే శివని ఆ గుణ మనుషులు కిడ్నాప్ చేశారు. మేము వాడికోసమే వెతుకుతున్నామని చెబుతాడు. అప్పుడు మీనా ఉదా చాలా కంగారు పడుతుంది. ఈ రోజు నుండి వాడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామ్ రాయకపోతే వాడి చదువంతా వృధా అయిపోతుందని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బాలు అయితే నువ్వేం టెన్షన్ పడకు, శివ ఎక్కడ ఉన్నా నేను కాపాడి తీసుకుని వస్తాను అని చెబుతాడు. అప్పుడే ఎదురుగా ఉన్న షాప్లో అయితే సీసీటీవీ ఉంటుంది. దాంట్లో శివాని కిడ్నాప్ దృశ్యాలు ఉండొచ్చని బాలు, మీనా మరియు బాలు ఫ్రెండ్ అయితే ఆ షాప్కి వెళతారు. అక్కడి షో ఓనర్ని రిక్వెస్ట్ చేసి సీసీటీవీ విజువల్స్ అయితే చూస్తారు. అందులో గుణ మరియు అతని మనుషులు శివని కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకుని వెళ్లడం చూస్తారు. ఇంకా బాలు అయితే వాళ్ల యూనియన్ గ్రూప్లో ఆ వెహికల్ నెంబర్ పెట్టి ఆ వెహికల్ కలర్ కూడా మెన్షన్ చేసి ఆ వెహికల్ ఎక్కడ కనబడ్డా వెంటనే తెలియజేయమని చెప్తాడు. ఇంకా ఆ వెహికల్ చూసిన ఒక డ్రైవర్ అయితే బాలుకి కాల్ చేసి చెబుతాడు. ఇంకా బాలు, మీనా మరియు బాలు ఫ్రెండ్ అయితే ఆ లొకేషన్కి వెళతారు. అక్కడ గుణ అయితే శివని కట్టేసి ఉంటాడు. ఇంక బాలు అయితే గుణని మరియు మిగతా రోడీ బ్యాచ్ని పిచ్చకొట్టుడు కొట్టి శివని విడిపిస్తాడు. గుణని పోలీసులకి అప్పజెప్పి శివని తీసుకుని వెళ్లి ఎగ్జామ్స్ అయితే రాయిస్తాడు. రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.